నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా ఎమ్మెల్సీ ఎన్నికలపైన పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది. మరీ ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇది కరీంనగర్ వైపు ఇంకా ఎక్కువ శాతం చూస్తున్నారు. కరీంనగర్లోనే దాదాపు 50% ఓటర్స్ పట్టభద్రులు ఓటు ఎన్రోల్ చేసుకున్నారు. మనం ఈరోజు మన అంబేద్కర్ స్టేడియానికి వచ్చినాం. చాలామంది వాకర్స్ ఉన్నారు. ఈవినింగ్ పూట ఈ 24th డేటు అన్న వాళ్ళు ఉన్నారు. అన్న నమస్తే. అన్న చెప్పండి అన్న, ఉన్న అభ్యర్థులలో ఎవరు బెటర్ అనిపిస్తుంది? ఎవరు అంటే పోటీ ఎవరి మధ్యలో ఉంది మెయిన్గా? పోటీ అంటే ఇప్పుడు రెండు పార్టీలు అధికార పార్టీలు ఉన్నాయి. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి. ఇక ఇండిపెండెంట్లు చాలా మంది ఉన్నారు కదా. మీరు కానీ ఒక్క ఆయన కృష్ణ ఉన్నాడు కదా, ఆయన ఈ బీజేపీ అన్నది ఎక్కువ వినబడుతుంది. కొంచెం నరేందర్ రెడ్డికి కూడా వ్యతిరేకత ఉందా? వస్తుంది. ఏమన్నా ఉంది ఆయన మీద లోకల్లా? చెప్పండి ఆయన గురించి. అందరూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఆయన అంతగా అందుబాటులో అయితే అట్లున్నది, అట్లా అందుబాటులో ఉండడు, అహంకారి, ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు, ఎవరైనా లీడర్లు ఫోన్ చేసినా టాక్ ఉన్నది. నిజమేనా? ఇక అంజిరెడ్డి అయితే మాత్రం మాకు ఇక్కడ లోకల్ కాదు కాబట్టి ఆయన గురించి తెలియదు. ఈయన ప్రసన్న కృష్ణ ఆయన మంచోడనే చాలా మంది టాక్ ఉన్నది. కానీ ఇప్పుడు ప్రసన్న కృష్ణ ఇండిపెండెంట్ క్యాండిడేట్. ఇప్పుడు గవర్నమెంట్ అధికారంలో ఉంది ఆల్రెడీ. ఇలా ఇగో పేపర్ చూడొచ్చు మీరు, సాక్షిలో కానీ ఎక్కువ వినబడుతుంది. అంజిరెడ్డి ఇద్దరి మధ్యన కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే ఒక కరీంనగర్ లీడర్లు అనుకుంటే అంతా కరీంనగర్ వరంగల్ లీడర్లు అందరిది పెట్టి పట్టభద్రులు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని ఓటేయండి మీకు అన్నీ చేస్తా అని ఒక సాక్షిలో కానీ ఈనాల్లో ఇచ్చిండన్న. మీరు చూసారా? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినా మీరు విన్నారా? ఈయన ఏమంటున్నాడు అంటే నేను ఇగో నరేందర్ రెడ్డికి అని ఓటేయమని చెప్పి వీళ్ళు ఇచ్చిండు సాక్షి. పబ్లిక్ అనుకునేది. ఇగో ఈనాల్లో కూడా సేమ్ అడ్వర్టైజ్మెంట్. ఇన్ని కోట్లను తట్టుకొని ప్రసన్న కృష్ణకు ఉంటదంటారా? పబ్లిక్ లో ఉన్న టాక్ ఉన్నది. అంజిరెడ్డికి ఆయనకున్న సానుభూతి అట్లా. ఈయన నరేందర్ రెడ్డి కంటే ఎక్కువ వాళ్ళిద్దరి మధ్య. ఓకే, ఇంకేమనుకుంటారు అన్న? అంటే మరి పట్టభద్రులు ఇంకేమనుకుంటారు? పట్టభద్రులలో టీచర్ అంటే వాళ్ళే ఉన్నాయి. జనరల్ డిస్కషన్ ఇప్పుడు అంజిరెడ్డికి ప్రసన్న కృష్ణకు మధ్యలో అంటారు. వాళ్ళ మధ్యలో రైట్ అన్న. మీరేమని చెప్తారన్నా? అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇంత ఖర్చు పెడుతుంది, వందల కోట్లు. నేను ఎక్కువ చదువుకోలేదు, నాకు చదువు లేదు. ఫస్ట్ ఏంటంటే పబ్లిక్ టాక్ ఏంటంటే ప్రసన్న కుమార్ అని ఎక్కువ అనుకుంటున్నారు. అంజిరెడ్డి ప్రసన్న వీళ్ళిద్దరి మధ్యలో ఉంటున్నారు. ఇప్పుడు నరేందర్ రెడ్డి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి దగ్గర కొన్ని 100,000 కోట్లు అంటారు ఒకటి. దానికి తోడు అధికార యంత్రాంగం సీఎం ఇలా 3 అంటే సభలు హెలికాప్టర్లలో తిరుగుతున్నాడు. పూలు చల్లినట్టే డబ్బులు చల్లుతాము, ఎవడరా మాకు అడ్డు వచ్చేదని లైన్లోనే మాట్లాడుతున్నారు. మొన్న చిన్నగా పెరలు పార్టీ చేస్తే ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర 4,500 తీసుకున్నాడు నరేందర్ రెడ్డి. రాత్రి 12 గంటలాగా పోరాను ఆడిపించి చెడిపించి వాళ్ళకి కనీసం సమోసా కూడా చక్కగా పెట్టలేదు. అట్లాంటి 4,500 ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర. అట్లాంటి దాంట్లో కూడా కరప్షన్. మరి దాంట్లో కూడా ఫేర్వెల్ పార్టీలకు కూడా కరప్షన్ చేసిన ఘనత నరేందర్ రెడ్డి అని కొత్త విషయం తెలిసింది. మరి అట్లాంటప్పుడు ఓటేస్తానికి అప్పుడు ఒక్కొక్కరు ఇంటర్మీడియట్ ఇంజనీర్ అందరు స్టూడెంట్ ఉంటారు. ఆ స్టూడెంట్ 4,500 రూపాయలు లేనివాడు తీసుకుపోయి అక్కడ ఇచ్చి వాడు ఎంత బాధపడతాడు? అవును, 4,000-5,000 అంటే చాలా టూ మచ్ అమౌంట్ కదా. అట్లాంటప్పుడు ఆలోచించడానికి కూడా వాడు పట్టభద్రుడనే ఓటేస్తానికి ఆలోచిస్తాడు అనుకుంటాడు. అట్లా ఏమంటారు అంటే ఒక 4-5 ఇస్తాము, ఆ రోజు రాత్రి పూట ఇస్తే రాత్రికి రాత్రే చేంజ్ అవుతుంది. అవసరం అనుకుంటే 1 కిలో మటను, ఒక ఫుల్ బాటిల్ 4-5 ఇస్తామంటారు. కరీంనగర్ పట్టభద్రులు అమ్ముడు పోయే రకమా లేకపోతే ఇప్పుడు ఈ సంఘాలు లీడర్లు ఉంటారు చూసిరా, వాడు బిర్యానీకే ఉంటాడు. వాళ్ళు లీడర్లు ఓటర్లు అనేది వాని మనస్ఫూర్తిగా ఎక్కడ పోయాను అక్కడనే ఎత్తాడు. ఇస్తే తీసుకుంటాడు, కానీ తీసుకుంటాడు, పోతే తాగుతాడు. నచ్చినోడికే ఓడిస్తాడు. కానీ ఇటు తాగిపించిండని ఇటు తినిపించిండని డబ్బులు ఇచ్చిండని అట్లాంటిది అట్లేం లేదు. అట్లేం ఉండదు. కరీంనగర్ జిల్లా ప్రజలు అట్లా అంత సింపుల్ గా వీళ్ళను కన్విన్స్ చేయడం అనేది అంత సింపుల్ ఏం కాదంటారు. చిన్న పోరాలనే నీవు స్కూల్ పెట్టి కాలేజీ పెట్టి పిండి పీడించి ఎగ్జామ్ ఫీజు కట్టకపోతే నువ్వు బయట నిలబెట్టి వాడి తండ్రికి ఫోన్ చేసి తల్లికి ఫోన్ చేసి ఈ దాఖలాలు ఉన్నాయి. చరిత్ర ఉన్నాయి కదా. అదే ఫోన్ కాల్లో చెప్తారు, అది నిజమా అబద్ధం అనేది మాకు తెలియదు. చాలా మంది అక్కడ వేరే స్టూడెంట్స్ పోయి అక్కడ పొద్దుగా లేచి నువ్వు అక్కడ కాలేజ్ కూడా పెట్టు, అదే మాట చెప్తారు. పిల్లలే చెప్తారు. నరేందర్ రెడ్డి ఎన్నడూ కలవాడు.
పేరెంట్స్ కలవడు. ఇక్కడ కలవాడు ఆయన మొగ కనిపించదు. ఫీజు ఎంత ఉంటుందన్న? 10,000 5,000 ఉంటుందా ఇంకెక్కువ ఉంటుందా ఫీజు? లక్షలలోనే ఉంటుంది. లక్షలలోనే ఇంటర్మీడియట్ కన్నా? ఇంటర్మీడియట్ 10th కు 9th కు ఎందుకు దాదాపు 50-60 వేల దాకా ఉంటుంది కావచ్చు నా అందర. మీరు చదువుకున్నప్పుడు ఎంత ఉంటే మనకు ఫ్రీ గవర్నమెంట్ స్కూల్? 1,50,000 ఉంది 10th కు 1,50,000. 1,50,000 ఉంది. అంటే ఏం చెప్తారన్న అంతగానో? వాళ్ళు ఏం చెప్తారన్న, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇంటర్మీడియట్ చదువుకున్న స్టూడెంట్సే ఉంటారు, టీచర్సే ఉంటారు, బలిమీడికి డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు. అంతే. వాళ్ళకు ఇంత కోట్ వేసి మంచిగా టై వేసి 4 ఇంగ్లీష్ ముక్కలు వస్తే అయిపోయి వాళ్ళకు 1,50,000 అంటే చదువుకున్న దానికంటే పాఠశాలలు పెట్టితే బెటర్ ఉంది కదా. అదే బెస్ట్ మరి, అందుకే కదా అన్ని పాఠశాలలు పెట్టి జాబ్ ప్రిపేర్ అయిన దానికన్నా. వీళ్ళు ఉన్నారు కదా, ఈ క్యాండిడేట్లు ఉన్నారు కదా, వాళ్ళ ఆస్తులు కాపాడటం కొరకు వాళ్ళ సమాజ సేవ చేస్తా నా రక్తం దారబోస్తా అంటున్నారు నరేందర్ రెడ్డి. పబ్లిక్ కొరకు బండి రక్తం తీసుకుంటాను తప్ప ఏం లేదు. స్టూడెంట్ రక్తం తాగుడే. సమాజ సేవ చేస్తా నాకు అవకాశం ఇవ్వని వాళ్ళ దాంట్లో కొన్ని 1000 మంది చదువుతున్నారు. ఇవ్వడన్నా ఇప్పుడు ఆయన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళను వీళ్ళను 10 మంది చదివిస్తున్నా చెప్పువాను. రైట్. ఇప్పుడు మాది ఇక్కడనే కట్రాంపురం ఉంటుంది. ఇన్ని రెడ్డి సంఘాలకు ఆత్మీయ సమ్మేళనం పెడతాడు. వాళ్ళు ఏం తాగుతారో ఏం తింటారో ఏం చేస్తారో మాకు తెలియదు. గట్టిగా మాట్లాడినామనుకో వాడు మనల్ని విలువాడు. మీ పేరేం పేరన్నా? నా పేరు కిషన్ రెడ్డి. అంటే మీరు రెడ్డి అయ్యి ఉండి కూడా ఒక నరేందర్ రెడ్డిని వ్యతిరేకిస్తారు? నరేంద్ర వ్యతిరేకించే ఆయన చేసే పనులు గట్లా అండి. మంచిగా చేస్తే మంచిగా చెప్తావు, మాకంతే కదా. చెడు చేస్తే చెడు చెప్తాము. మీ పేరేం పేరన్నా? రాజరెడ్డి. మీరేం పని చేస్తుంటారు? అగ్రికల్చర్. మీరు ఇద్దరు రెడ్డి సాయి కూడా ప్రసన్న కృష్ణ కోసం కూడా మీరు పాజిటివ్ చెప్తారు. అంతే కదా. అంటే ప్రసన్న కృష్ణకు మంచి పేరు కృష్ణ అనేది పబ్లిక్ లో మంచి పేరు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఇదే నరేందర్ రెడ్డి మంచి పనులు చేసి ఈయన గురించి వచ్చు. పబ్లిక్ నరేందర్ రెడ్డి మంచి వాడని ఎవరైనా కనిపించారు వరకు అయితే ఎవరు చెప్తలేరు కూడా. నాకైతే అంతా వ్యతిరేకత ఉన్నది. అంజిరెడ్డి ప్రసన్న కృష్ణ మధ్యలో పోటీ. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇదండి నరేందర్ రెడ్డి అనవసరంగా పోటీ చేసి డబ్బులు పోక ఎప్పుడు తిట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు తిడుతురు, ఆయన నిజ స్వరూపం బయట పెడుతురు.